ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి ఆకస్మిక ధనయోగం జనవరి నెల 6, 7, 8 తేదీలలో మీ ఉద్యోగ జీవితంలో ఒత్తిడి ఉంటుంది. జాగ్రత్త పడండి. మీరు చూడబోయే 4 ముఖ్యమైన మార్పులు. అసలు మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది? వీరి జీవితంలో ఎటువంటి ధన ప్రవాహం అనేది చూడబోతూ ఉన్నారు? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరు ఎటువంటి అదృష్టాన్ని చూడబోతున్నారు? వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది? అన్ని విషయాలు కూడా క్లియర్‌గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగస్తులైతే మీరు కనుక మీ ఉద్యోగ జీవితంలో కాస్తంత జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఉద్యోగ జీవితంలో ఒత్తిడి అనేది మీకు అధికంగానే కనిపిస్తుంది. మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలతే కనిపిస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించిన ఈ యువ కళను కూడా కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. పొడవుగా నిటారైన దేహాన్ని, అజానుబహుతత్వాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారి లైఫ్లో ఈ సమయంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా మారిపోతూ ఉంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. మిథున రాశి వారికి గ్రహబలం మిశ్రమంగా ఉంటుంది. స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటే ఒత్తిడి తగ్గి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తాయని చెప్పడంలో సందేహం కూడా లేదండి. మనసు స్థిరంగా ఉంచుకుంటే విజయాలు దరి చేరుతాయి. సందేహాలు తగ్గించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి అనేది ఉన్నా సరే శ్రద్ధతో పనిచేస్తే సర్దుకుంటుంది. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా వ్యవహరించాలి. ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో సమష్టి నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. నవగ్రహ స్మరణ మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారి లైఫ్ అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. మీరు కళలో కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. మీ లైఫ్ అయితే అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు మీ లైఫ్లో తొలగిపోతాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో అయితే మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి జాతకంలో జరగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి మీ యొక్క జీవితంలో ఒక కొత్త కోణం అనేది చూపిస్తుంది. ఇది కేవలం సరదాగా గడిచిపోయే నెల అయితే కాదు. మిమ్మల్ని ఎదిగేలాగా, పరిణతి చెందేలాగా మరియు బాధ్యతలను ధైర్యంగా ఎదుర్కొనేలాగా చేసే నెల. ప్రారంభంలో మీ దృష్టి సంబంధాలు, ఒప్పందాలు మరియు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులపైన ఉంటుంది. కానీ అంతర్గతంగా ఏదో ఒక మార్పు అనేది మీలో మొదలవుతుంది. జనవరి మధ్య నుండి మీ యొక్క ఆలోచనలు అనేవి లోతుగా మారుతాయి. మీరు డబ్బు, భద్రత, నమ్మకం మరియు దీర్ఘకాలిక స్థిరత్వం గురించి సీరియస్గా ఆలోచిస్తారు. ఈ నెల మీరు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. ఆ అవగాహన మీ యొక్క పనితీరును మరియు సంపాదనను మెరుగుపరుస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి గురుడు అంటే జన్మ గురుడు మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. అయితే పదవింట్లో ఉన్నటువంటి శని శ్రమ మరియు క్రమశిక్షణ ద్వారానే విజయం సాధ్యమని గుర్తు చేస్తూ ఉంటాడు. కెరియర్ మరియు ఉద్యోగం చూసుకున్నట్లయితే ఈ నెల పని బాధ్యతలు కొంచెం అధికంగా అనిపించవచ్చు. కానీ అవి మీకు ఎంతో ముఖ్యమైనవి. మీ పైన అంచనాలు అధికంగానే ఉన్నాయి. కొన్నిసార్లు మీరు తగినంత చేస్తున్నారా లేదా అనే సందేహం కలగవచ్చు. ఈ యొక్క ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే మాత్రం కాదు, మిమ్మల్ని మరింతగా సమర్థవంతులుగా తీర్చిదిద్దడానికి వస్తుంది. మొదటి అర్ధభాగంలో ఒప్పందాలు, క్లయింట్లతో చర్యలు లేదా ఇతరుల యొక్క సమన్వయం చేసుకోవడం వంటి పనులు అనేవి ఉంటాయి. కార్యాలయంలో సహోద్యోగులతో సంబంధాలు జాగ్రత్తగా చూసుకోవాలి. జనవరి మధ్య తర్వాత పనిలో తీవ్రత పెరుగుతుంది. గోప్యమైన పనులు, సున్నితమైన అంశాలు లేదా నమ్మకంతో కూడిన బాధ్యతలు కూడా మీకు అప్పగించవచ్చు. కొంతమంది ఆడిట్, ఇన్సూరెన్స్, లోన్స్ లేదా రీసెర్చ్ సంబంధిత పనులలో బిజీగా ఉంటారు.
పదవింట్లో శని క్రమశిక్షణను కోరుకుంటాడు. అభివృద్ధి నెమ్మదిగానే ఉన్నట్లు అనిపించినా సరే, ఇప్పుడు మీరు నిర్మించుకునే పునాది శాశ్వతంగా ఉంటుంది. నిలకడగా పనిచేస్తే మీ యొక్క నిజాయితీ ఉన్నతాధికారులు గుర్తిస్తారు. బాధ్యతల నుండి పారిపోవద్దండి. ప్రశాంతంగా ఎదుర్కోండి. మీ కీర్తి ప్రతిష్టలు నిశ్శబ్దంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయంలో పక్కా ప్రణాళిక చాలా అవసరం. పొదుపు, ఇన్సూరెన్స్, పన్నులు, రుణాలు లేదా ఉమ్మడి ఆస్తుల గురించి మీరు లోతుగా ఆలోచిస్తారు. ఆర్థిక భద్రత గురించి కొంచెం ఆందోళనగా అనిపించినా ఈ స్పృహ మీకు మంచి ప్లానింగ్ వేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ నెల మధ్య తర్వాత ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబం లేదా పాత కమిట్మెంట్లకు సంబంధించి ఆకస్మిక ఖర్చులు అయితే రావచ్చు. అయినప్పటికీ జన్మరాశిలో ఉన్న గురుడు మీకు అండగా ఉంటాడు. తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా మీరు వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు. రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఇది డబ్బును కాపాడుకొని ఆర్గనైజ్ చేసుకోవాల్సిన సమయము, జూదం ఆడాల్సిన సమయం అయితే కాదు. సలహా ఏమిటి అంటే మీ ఖర్చులు మరియు ఆదాయాన్ని ఒక పుస్తకంలో అయితే మాత్రం రాయండి. స్పష్టత ఉంటే మీకు ఉన్నటువంటి భయం అనేది పోతుంది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి జీవితం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతక పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందువల్ల వీరు పేరుకు వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టని కూడా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే, వస్తు మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. వ్యవహారంలోని శక్తి దొరుకుతాము చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందువల్ల వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి విన్నతో పెట్టిన విద్య, ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.